ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పినప్పుడు అందులో దాచబడిన నిగూఢమైన సత్యాలను కొన్నింటిని ధ్యానించాము. ఆ వస్త్రములు ధరించుకొనిన వారు మాత్రమే క్షమించబడతారని వారిని చూచి ఆయన ఈ మాటను మనకు తెలుపుతూ భావితరాలకు తెలిపిన వాడని, మనమందరము ఆయన వస్త్రములు ధరించిన వారమై, క్షమించబడిన వారమై రాకడలోనికి వెళ్ళగలమని సిలువ మీద ఆయన ప్రియులైన వారికి ఇచ్చిన సందేశముగా చూశాం. ఈరోజు రెండవ మాట చాలా జాగ్రత్తగా మరలా చెప్తున్నాను. ఇందులో చారిత్రకమైన అనేక ఆధారాలను, సృష్టి క్రమములలో భాగాలను ఈ రెండవ మాటలో నిగూఢమైన సత్యాలను పొందుపరిచాడు. ఈ రోజున కొన్ని మాటలను మాత్రము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా సమాధానము చెప్పడానికి సిద్ధముగా ఉండండి. అప్పుడే మీలో ఉత్సాహవంతులని, ఆసక్తి కలిగిన వారు అనడానికి. అది తప్ప ఒప్ప అనేది దేవుని సన్నిధిలో ఉన్నావు, అది బేరీజు వేయజాలం. ఉత్సాహించి వెతుకుతున్నావు అనడానికి అదొక కారణం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నమ్మని బంగారు పాదాలకి నలేని స్తోత్రాలయ్యా. అయ్యా, నేను అల్పుణ్ణి, అయోగ్యుని, ఎన్నిక లేని వాణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకోయ్యా. నాయన, నీ ప్రజలతో నీవు మాట్లాడి నీ నిగూఢమైన ప్రతి సత్యములను మాకు వివరిస్తూ ఉన్నవాడు. నీవు సత్యుడు, నీవే నాయన. యా పరిశుద్ధాత్మదే ఘనత, మహిమ, ప్రభావాలను చేయమని, నీ రాకడకు సిద్ధము చేయమని, నీవు మా కొరకు దాచిన బహుమానములు ఎంత ఘనమైనవో తెలుసుకునే భాగ్యం ఇస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతాస్తుతులతోటి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రెండవ మాట చూడండి, లూకా సువార్త 23:39 నుండి 43 వచనాలను ఒక్కసారి చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియ దైవజనం, మీలో చాలా మంది మంచి తెలివిగల్లోళ్ళు ఉండొచ్చున్నారు. నేను అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమనగానే మ్యూట్ చేసి పారేసుకున్నారు. యాడ సమాధానం చెబుతా ఈయనకి అనుకున్నారా? సరే, ఇక్కడ ఈ మాటలలో చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని చూసారా? వేలాడబడిన వారు కుడివైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు ఉన్నారు. మానవ రీతిగా నీవు చూచినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వ్యక్తిగా కనపడుతున్నారు చెప్పండి? చెప్పండి. కుడివైపు వ్యక్తేనా? కుడివైపువే. ఇప్పుడు మీరు మానవ రీతిగా మీ ముందు ఉంచుతున్నాను చూడండి. మొదటి వాడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా.
నీవు క్రీస్తువు కదా అన్నాడు అంటే ఎక్కడో ఆయన క్రీస్తు అనబడి ప్రజల నోటనో మరింకే విధంగానో సిలువ ఎక్కబోయే మునుపే అతనికి తెలిసింది. ఒప్పుకుంటారా? తెలిసింది. ఇప్పుడు అతను ఏమన్నాడు? నిన్ను నీవు రక్షించుకొనుము. మమ్మను కూడా రక్షించమని చెప్పి. ఏమన్నాడు? మమ్మను కూడా రక్షించును. మమ్ములను కూడా అంటే నాతో పాటు నా పొరుగువానిని కూడా రక్షించు అన్నాడు. ఇప్పుడు కుడి వైపునున్న దొంగ ఏమన్నాడు? రెండవ వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడ. నన్ను నీ రాజ్యములోకి చేర్చు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఇతను ఎవరిని చేసుకోమంటున్నాడు? మమ్ములను పొరుగు వాణిని కూడా జ్ఞాపకం చేసుకుని అతనిని నాతో పాటుగా మన్నించమంటున్నాడు. జ్ఞాపకం చేసుకోమంటుంటే ఈతగాడు మాత్రం కుడివైపునున్న వ్యక్తి నన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్టమైన పదం పలికినట్టు? మొదటివాడు. ఇందాక రెండో వాళ్ళు అనుకున్నాం కదా, మొదటివాడు కూడా చూసారా? ప్రతి పదములో మెలకువ. మరి ఎందుకని యేసయ్య కూడా ఎందుకని రెండవ వాణి వైపు తిరిగి రెండవ వాణితోటి నేడు నీవు నాతో పరదైసులో ఉండుము. చెప్పాల్సింది ఎవరి గురించి చెప్పాలి? లెక్క ప్రకారంగా ఎందుకంటే తన విడుదలయే కాకుండా నువ్వే అంటున్నాడు, మీరు ఒకరికి ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు. పౌలు శీలలు బంధించబడ్డారు. వారు బలవంతులు, ఆత్మీయమైన స్థితిలో పరిశుద్ధాత్మ పాలు పొందిన వారు. అనేకమైన కార్యములు దేవుడు వారి చేత జరిగిస్తూ ఉన్నాడు. వారిలో ఒక వ్యక్తి అపోస్తలుడు. అయినా సంఘము ప్రార్థించినప్పుడు చెరసాలలో బ్రతలు, పేతురు విషయములు, పౌలు విషయములు, అనేకమైన హింసల విషయాలలో దేవుడు సంఘము వ్యక్తుల ప్రార్థనలను బట్టి ఆలకించానన్నాడు కదా. ఇప్పుడు మొదటివాడు చేసిన విజ్ఞాపన స్వీకరించకుండా రెండవ వాని మాటను ఆయన స్వీకరించి నేడు నీవు నాతో పరదైసులో ఉంటావన్నాడేంటి? ఎందువల్ల అయి ఉంటది? ఇక్కడ ఒక ప్రశ్న. చాలా మంది ఇందులో ప్రియ దైవజనమా 2 మార్గాలను అక్కడ పెట్టాడు. ఒకటి సువార్త, మొదటిది సువార్త. అనేకులు ఆ శిలువ మీద ఉన్న కుడివైపు దొంగను ఎంత జాలిగల దేవుడు, తాను శ్రమ పొందొచ్చు, తాను హింస పొందొచ్చు, వేదన పడుతూ వారిని చూసి అంత బాధలో కూడా ఆయన కుడివైపు దొంగను మోక్ష ప్రాప్తి లేక పరదైసు ప్రాప్తినిచ్చాడు కదా అని ఒక కమ్మని సువార్తను చెబుతూ ఉంటారు. అది ఒకవైపున సువార్త, కానీ మరొక వైపు ఉందే ఆయన శిలువ యొద్ద ఉండువారు, ఆ శిలువ యొద్ద జీవించు వారికి ఇవ్వబోయే భాగ్యము ఏమిటో అక్కడ నిగూఢపరిచాడు. ఆ పరదైసు అనే మాటను అక్కడ పెడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ పరదైసు? ఒకటి, భూమి మీద ఈ పరదైసుని పూర్వము ఏమని పిలిచారో అది ఇప్పుడు ఎక్కడ ఉన్నది, దాని స్థితిగతులు ఏమిటో ఆధారాలను కూడా మనము
రాబట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండి ఆయన తెలియచేయబోతూ ఉన్నాడు. ఈ పరదైస్ ఎక్కడ ఉంది? ఇది దేనికి సాదృశ్యమై ఉన్నది? దేనికి ఛాయగా భూమిని సృజించి దాని మీద ఏర్పాటు చేశాడు. ఆ రోజే అంటూ ఉన్నాడు, మోషే మోషే, పరలోకమందున్న వాటి ఛాయ భూమి మీద ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ఛాయ భూమి మీద క్రమము 3 విధాలుగానే చేశాడు. ఒకటి కాదు, భూమిని 3 విధానాలుగా భాగాలుగా చేశాడు. అందులో ఏమేమి క్రమములు క్రతువులు పెట్టాడో ఆయన మనకి ఈ క్రమములో తెలుపుతూ ఉన్నాడు. ఏమిటది? ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? ఆత్మీయముగా, భౌతికంగా ఈ యొక్క క్రమం ఎక్కడుంది? పరదేశు అనే ఈ మాటల్లో తెలియచేస్తున్నాడు. ఒకవైపు కమ్మని సువార్తను తెలుపుతున్న యేసయ్య, యేసయ్య అక్కడే వ్యత్యాసం ఉంటుంది. మొదటి దొంగను చూచినప్పుడు అదే మాట అంటూ ఉన్నాడు. రెండవ దొంగ కూడా అలాంటి మాటే అన్నాడు. మీరు చూసినట్లయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మొదటి దొంగ చెప్పిన మాట. కానీ యేసయ్య రెండవ దొంగ విజ్ఞాపన ఎందుకు స్వీకరించాడు చెప్పండి? మొదటోడు దూషించాడు. ఎక్కడ దూషించాడు? అంటే నేరస్తు. ఇప్పుడు మీరున్నారు, నువ్వు ఫలానోడివి కదా. తన బాధను బట్టి వ్యసన పడ్డాడు. దానినే దూషణగా అనుకుంటే అక్కడ సైన్యము కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి లోక రక్షకుణ్ణి దూషించి పిడిగుద్దులు గుద్ది ముసుగు వేసి పరిహసించారు కదా. దానితో పోల్చినప్పుడు ఇది అంతకంటే గొప్పదంటారా? అక్రమకారుల్లో ఒకటిగా ఎంచాడు తనతో పాటు. మరి ఏమైంది? కుడివైపున ఉన్న దొంగ మాటను స్వీకరించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? మనకు ఇది న్యాయమే. రెండవ వాడు పలుకుతున్న మాట మనకిది న్యాయమే. ఈ రోజున నీవు ఇంకా మానని గాయాలతో ఉన్నావంటే, నీవింకా కూడా కట్టబడలేకుండా పరిశుద్ధాత్మలో నిలవలేకుండా ఉన్నావు అంటే నీవేం చేశావు? నీ గతం ఏం చేసి ఉన్నది? దైవజనుల నోట ఇందాక కమ్మని మాటలవే. క్రీస్తులో పాతుకుపోవలసిన నీవు విశ్వాస యాగములో ఒక చక్కని సువాసనగా వెదజల్లవలసిన నీ జీవితము ఇంకా బలహీనతలలో ఉండడానికి వీలు లేదు. మొదటిది కన్ఫెషన్, పశ్చాత్తాపం. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు బలిపీఠము యొద్ద నీ బలిని అర్పణను ప్రారంభించినప్పుడు నీ ప్రతివాదితో ఏదైనాను వివాదము ఉన్న ఎడల నీవు బలిపీఠము యొద్ద నీ అర్పణను అక్కడ ఆపివేయి. మొదట నీవు వెళ్ళి అతనితో సమాధానపడు. ఆ తరువాత నీ అర్పణ నేను స్వీకరిస్తాను. మొదటి వానికి రెండవ వానికి వ్యత్యాసం అదే. కన్ఫెషన్ అతనికి రాలేదు. రెండవ వాడు ఇంకా బాప్తిస్మము తీసుకోలేదు కదా. తీసుకోలా. దేవుడు వానికి ఆత్మ బాప్తిస్మము లేక అగ్ని బాప్తిస్మం ఇచ్చు. రిపెంటెన్స్, మారు మనస్సుకు తగిన బాప్తిస్మం. ఇంకొద్దిసేపట్లో నన్ను చంపబోతున్నది.
ఈ దినాన నాకు మరణం తప్పదు అని ఎరిగిన వాడు. మొదటి వానికి తెలుసు, రెండవ వానికి తెలుసు, కానీ రెండవ వాడు అంటూ ఉన్నాడు, మొదటి మాట మనకిది న్యాయమే. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కన్నీళ్ల వ్యధలు నన్ను అలుముకుంటూ ఉన్నాయి, నన్ను మరణానికి తీసుకుని వెళుతూ ఉన్నాయంటే, మరణ ఛాయలకు నేను వెళుతూ ఉన్నానంటే ఇది నాకు న్యాయమే. కానీ అనేకులు ఒక వ్యాధి రాగానే, ఒక రోగం రాగానే, సమస్య రాగానే నాకే ఎందుకు ఇట్టొచ్చింది, ఏమై ఉన్నది, నాకే ఎందుకు వచ్చింది, దేవా కాపాడు, దేవా కాపాడు, దేవా కాపాడు అంటున్నారే కానీ చిత్తము ఎరిగిన దేవుడు, క్షమించగలిగిన వాడే, నేనేం చేసి ఉంటానో, ఆయనకు వ్యతిరేక హృదయము నాలో ఏముందో మొదట నిన్ను నీవు కన్ఫెషన్ చేసుకోవాలి. బాగు కోరే నీవు బాగుకు ముందు ఆయన పలుసార్లు లేఖనాధారాలు ఇస్తూ ఉన్నాడు, పలుసార్లు ఇస్తూ ఉన్నాడు. నీ హృదయ కాఠిన్యము మార్చు. ఆ రోజు రాళ్లతో కొట్టవలసిన ఆ స్త్రీని తీసుకుని వచ్చిన నీవిక మీదట పాపము మీదట అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభావము పాపము ఒక వ్యాధిగ్రస్తుని తెచ్చుతూ ఉన్నప్పుడు పక్షవాయువు అనితో అంటూ ఉన్నాడు, నీ పాపములను క్షమించా. ముందు కన్ఫెషన్కు పొందవలసినది ఒకటి ఉన్నది, అదే బలిపీఠము మీద నీ శత్రువుతో. నీ శత్రువు శరీర సంబంధి కాదు, నేడు వాడు ఆత్మ సంబంధి. వాడు నీ శత్రువు ఒకడు నీ పక్కనే నడుస్తూ ఉన్నాడు, బలహీనతలతోటి, పాప స్వభావముతోటి. నీలో బీజము నాటడానికి వాడు నిరంతరము నీ ప్రక్కనే నడుస్తాడు. వాడి మాయలోనికి రాకు, వాడి ఆలోచనలకు నీ చెవి యొగ్గకు. అనేకులు నిలువలేక బలహీనతలను పడుతూ ఉన్నారు. మరలా నోటి మాటతో కన్ఫెషన్, పశ్చాత్తాప హృదయం ఎక్కడా? అయ్యా మన్నించు అనగానే మన్నిస్తాడని భ్రమలో బతకకు. తిరిగి చేయను అనే నిర్ణయముతో కూడిన పశ్చాత్తాపం, అది నిజమైన పశ్చాత్తాపం. ఒప్పుకో, ఆయన పరిశుద్ధుడు అని నీవు హృదయముతో ఆలోచన చేసి నీ హృదయ తలంపులకు తగిన విధంగా నోటితో ఒప్పుకొని, దట్ ఈస్ కాల్డ్ కన్ఫెషన్. ఈ రోజున ఉదయాన్నే వేకువనే నీవు క్షమించమంటూ ఉన్నావు. అది నోటి పెదవుల నుంచి వచ్చిందా, పూర్ణ మనస్సుతో వచ్చిందా? ఆయన చూస్తూ ఉంటాడు. యాంత్రికంగా ఆమె చేసి అందరూ చెయ్యాలి గనక స్తుతించే స్థుతిని ఆయన చూడడు. నీ హృదయాంతరంగాల, నీ ఆలోచనలలో అక్కడ ఏమి బీజమై ఉన్నాయో వాటిని పరిశోధన చేయవాడు. నీ హృదయాంతరంగములను పరిశోధించు దేవుడు ఒక్కడు ఉన్నారు, ఆయనే మన దేవుడు. అక్కడ జరిగిందదే. మొదటి వాడు కన్ఫెషన్ పొందలేకపోయాడు, పశ్చాత్తాప హృదయము రాలేదు. రెండవ వాడు గ్రహించాడు, ఇంకొద్ది సేపట్లో నన్ను చంపబోతూ ఉన్నారు. అయ్యా మొదటి వాడు కాదు, మొదట నన్ను చూడయ్యా, అయ్యా చూడయ్యా. ఇంకొద్దిసేపటికి మోకాళ్ళ పై భాగము వరకు నరుకోబోతూ ఉన్నారు. నాకు మరణము తప్పదు. అయితే నీవు చెప్పిన మాటలో ఒక పదము విన్నానయ్యా, ఎక్కడ విన్నాడో ఎరుగడు. అయ్యో నేను విన్నానయ్యా, మరణం అనేది మనుషులకు తప్పదయ్యా. మరణము తరువాత
నీవు చెప్పిన పునరుద్ధాన జీవితం అనేది ఉన్నదని నేనిప్పుడు గ్రహిస్తూ ఉన్నాను. నీవే పాపము చేయాలి, నీవే పాపము చేయని వాడు. నేను పాపినయ్యా, అయ్యా నేను పాపిని, మన్నించయ్యా. ఆ విధమైన కన్ఫ్యూషన్. నేను మరుక్షణములో మరణమున్నది అనే భయమును కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఏ క్షణానైనా నేను చావవచ్చు. ఆ హృదయము నీలోకి వచ్చినప్పుడు దేవుని భయము, పశ్చాత్తాపం అప్పుడు వస్తుంది. ఆ పశ్చాత్తాపపు విలువ నిన్ను పరదేశుకి నడిపిస్తూ, ఇంకొద్దిసేపటిలో నేను చనిపోతానేమో. యోబు కూడా అదే అంటున్నాడు. ఏది నేను భయపడ్డానో అది నా మీదకు వచ్చింది అంటే భయము, దేవుని భయము అక్కడ కనపడుతుంది. కానీ భావం అంతర్లీనంగా నేను ఏ మాట మాట్లాడి, నేను ఏ తలంపు తలిస్తే, ఏ అడుగు వేస్తే ఏమవుతుందో లోక సంబంధమైన అడుగు అది నన్ను చీలుస్తుంది. ఒక దినాన నన్ను చీలుస్తుంది, నా అపవిత్రత నన్ను చీలుస్తుంది అని ఆ భయము రావాలి అంటే మొదట దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి. ఆ ఆలోచన, దేవుని భయము నీలో ఉండాలి. అమ్మో, నా దేవుడు ఎంత ప్రణాళిక చేశాడు. ఆ రిపెంటెన్స్ కుడివైపునున్న వానికి వచ్చింది. అయ్యా నన్ను మన్నించయ్యా అని మేకులు కొట్టబడి ఇంకొద్దిసేపులో చావు తప్పదన్న రీతిలో అప్పుడు వచ్చింది. మనలో కూడా ప్రమాద ఘటికలు, అనారోగ్య స్థితులు పెరిగి ఊపిరందక అల్లాడేటప్పుడు నన్ను బాగు చెయ్యయ్యా, అర్థం చెయ్యనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దానికంటే ముందు నీలో వాడి బాణాలు ఏమైనా ఉన్నాయా? వాడు నీలో అమర్చిన ఆ మిషనరీ ఏమన్నా ఉందా? పాపం, అపవిత్రత, లేక లోక సంబంధమైన బలహీనమైనది, లోకానుసారమైన ఆశలు, కోరికలు, అనేకమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది మొదట ఒప్పుకోలేదు. నాకు బాధ వేసిందయ్యా. ఆయన సన్నిధిలో కనీసం అన్మ్యూట్ చేసుకునే స్థితి కూడా కనపడదు. అనేక చోట్ల నాకు బతుకు రావాలి, నాకు మేలు జరగాలి, నాకు స్వస్థత జరగాలి, నేను హాయిగా ఉండాలి, శరీర సంబంధంగా కోరుతూ ఉన్నారు. ఈ దొంగ శరీర సంబంధమైనది కోరలే. మొదటి వాడు నీవు రక్షించుకొని నన్ను రక్షించమని భౌతికమైన రాజ్యము, భౌతికమైన బ్రతుకుని కోరాడు. కానీ కుడివైపునున్నవాడు ఈ బ్రతుక శాశ్వతమని అప్పుడు గ్రహించాడు. నీ రాజ్యముతో నీ వస్తానన్నావే, నీ రాజ్యముతో ఎప్పుడు వస్తావు? ఇక మరణమే అంటే మరణానంతరము కూడా నీవు ఒక రాజ్యమును స్థాపించావయ్యా. అతని హృదయము తిరువబడి, మరణానంతరము నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది. ఆ మాట అతని జీవితాన్ని వెలిగించి అప్పుడు అంటున్నాడు, నేను శరీర సంబంధిని కాదు, నాకు ఇవి అవసరము లేదు. మొదట నాకిది న్యాయమేనయ్యా, నేను ఇన్నాళ్ళు చేసిన దానికి ఇది నాకు న్యాయమే. రిపెంటెన్స్ కన్నీటి పొరలలో నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత అంటూ ఉన్నాడు, నీ రాజ్యముతో నువ్వు వస్తానంటున్నావు, నన్ను జ్ఞాపకం చేయి. నేను ఎలాగూ కాసేపట్లో చనిపోబోతున్నాను, నేను ఎలాగూ కాసేపట్లో చచ్చిపోబోతున్నాను. ఈ మరణము తరువాత ఇంకొక రాజ్యమున్నది. నీ చిత్తమైతే జ్ఞాపకం చేర్చుకోమనలేదు, జ్ఞాపకం చేసుకోమన.
ఈ రోజు నీ ప్రార్థన మరణానంతరము లేక రాకడ సంబంధమైన ఆ రాజ్యం ఒకటి ఉన్నది అని ఎరిగిన వ్యక్తివై గ్రహించిన వ్యక్తివై ఉండి నన్ను జ్ఞాపకము చేసుకోమనే తీరులో నీవు ప్రతి దినము గోచాడుతున్నావా? లేక చిన్న తలనొప్పయ్యా, జలుబు వచ్చిందయ్యా, తుమ్ము వచ్చిందయ్యా, జ్వరం వచ్చిందయ్యా, ఈ భూ సంబంధమైన వీటిని నాకు తోసివేయమని ప్రార్థన కోరుతున్నా. నీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నా. నీ కన్నీరెటువైపు, నీ కన్నీరెటువైపు ఉంది, నీ చూపు ఎటువైపు ఉంది, నీ తలంపులు ఎటువైపు ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేనిని నీవు కోరతావో దానిని అనుభవిస్తావు. జాగ్రత్త అని చిక్కుడు గింజను విత్తి తుమ్మ కాయనో లేక మామిడి కాయనో నీవు కోయలేవో. మనుష్యుడా, నీవేమి విత్తుతూ ఉన్నావు ఆ పంటనే కోస్తావు. ఆత్మానుసారమైన పంట నీవు వెతకాలి అంటే ఆ బీజము నీలో ఉండాలి. నీ చూపు పరదైసు వైపు ఉండాలి. నీ చూపు పరదైసు వైపు ఉండాలి. నీ చూపు నిత్యము దేవుని రాజ్యము వైపే చూడాలి. ఆలోచన చెయ్యి. అప్పుడు అక్కడయు ఇక్కడయు రెండింటిని అనుగ్రహించు గొప్ప దేవుడు. నీవు బాధ పొందాలని ఆయన చూడండి. నీ ప్రార్థన ఆలకిస్తూ నిన్ను సజీవుల లెక్కలు మార్చుడే. ఇక్కడ జరిగిందని కన్ఫెషన్ మొదటి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అక్కడ ఏ వ్యక్తి అట్టి హృదయాన్ని కలిగి ఆత్మానుసారమైన బాప్తిస్మం, శరీర నీటి బాప్తిస్మము మొదటి వాణిని చూపుతుందేమో కానీ ఆత్మానుసారమైన రిపెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ మారు మనస్సు, అక్కడ రెండవ వాణిలో. ఎప్పుడైతే ఆ క్రమము కనపడ్డదో వెంటనే ప్రభువు ఒక కమ్మని మాట, ఆ దొంగతోటే కాదు, నేడు నీతో నాతో అట్టి హృదయముతోటి ఆయన సన్నిధిలో ఉన్న ఆ బిడ్డలకు ఇవ్వబోయే బహుమానము ఒకటి ఉన్నది. అది పరదైసు. అదే పరదైసు. ఇది భూమి మీద ఉన్న దాని ఛాయ అక్కడ పరలోకమందు స్థిరం. అది భూమి మీద ఒక ఛాయను పెట్టాడు, పరలోకమందు దాని స్థిరం ఒకటి ఉన్నది. నేడు నీవు నాతో పరదైసులో. ఇప్పుడు మనము ఈ పరదైసు అనేది ఏమై భూమి మీద మొదట వాటి చారిత్రక బైబిల్లో ఉన్న మాటలతో జాగ్రత్తగా చూద్దాం. మొదటి మాట ఆదికాండము 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు ఒక్కసారి చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చదువు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు అన్ని అక్కడ ఉంచాడు అని రాశాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించారా? మనం అనేక సార్లు గుర్తించాం. ఇందులో ఉన్న అనేక ఆదికాండములు అనేక అద్భుతమైన మర్మాలు, నిగూఢమైన సత్యాలు అక్కడ పెట్టి పరిశుద్ధాత్మ వెలుగులో బయలుపరుస్తూ ఆనాడు ముద్రించమన్నాడు, నేడు ముద్రలను విప్పిన దేవాది దేవుడు అనేక సత్యాలను తెలియజేస్తున్నాడు. మొదటంటున్నాడు యేసయ్య కలువరి మీద, నీవు నాతో పరదైసులో ఉందువు అన్నాడు. ఇప్పుడు భౌతికంగా మొదట చూడాలి, తర్వాత ఆత్మ సంబంధంగా మనము వెతుకుదాం. భౌతికంగా ఈ పరదైసు అనేది ఏమై ఉన్నది అంటే, ఈ పరదైసే మొదట ఏదేను అని పిలువబడుతుంది. ఇది ఎక్కడైనా ఉందా?
తూర్పున ఏదైనా ఒక తోటని అవునది ఏదేను. ఏదేనే పరదైసు అనే ఆధారం ఎక్కడుంది చెప్పాడు ఎక్కడన్నా? మర్మయుక్తంగా కాదు, స్పష్టంగా చెప్పిన పదం ఎక్కడనుందా? ఉంది. ఏ అధ్యాయములో లేక ఏ దీంట్లో ఉంది? అది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మనకి దేవుడు ఏం చేశాడో అది చదవబోయే ముందు ఇక్కడ చూద్దాం. దేవుడైన యెహోవా నేల మన్నుతో నరుని చేశాడట. చేసి ఆ తర్వాత ఏం చేశాడు? వాని నాసికలో జీవవాయువుని ఊదాడట. ఆ జీవవాయువు వాటి గురించి ఇప్పుడు అవసరం లేదు. బ్రతికాడు. బ్రతికిన తరువాత అప్పుడేం చేశాడు? తూర్పున ఏదైనా ఒక తోట అంటే వేసి ఇప్పుడు ఎన్నయినాయి? చూడండి. మొదట తోట, రెండోది ఏదెను. చూడండి, ఏదెనులో తూర్పున ఒక తోట అన్నాడు. మరలా చదువమ్మా మాట. దేవుడైన యెహోవా తూర్పున నిదానంగా చదువు ఏదెనులో తల్లి. అంటే నిదానంగా చదువు. తొందర ఏమీ లేదు. ఇది స్పీడ్ గా ఓకే చదివితే బుర్రకెక్కదు. తూర్పున ఒక తోట ఏదెనులో ఒక తోట. ఏదెను ఎంతుంది? ఈ ఏదెనులో తూర్పు భాగములో ఒక తోట వేశాడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎన్నయినాయి? ఒకటి తోట, రెండవది ఏదెను ఏదే మూడోది తూర్పు తూర్పు నేల, సమస్త నేల రిమైనింగ్ గ్రౌండ్. గ్రౌండ్. సరే, ఒకటి గ్రౌండ్, రెండవది ఏడెన్, మూడవది గార్డెన్. చూసారా? ఇంకా ఈ తిన్నారు కదా ఇంకా కషాయం పెట్టట్లేదు పెట్టనా ఆ? అదే ఇవన్నీ తిన్నారు కదా మళ్ళీ కషాయం ఎందుకు వీటికి ఇస్తా జ్యూస్. అయ్యా కషాయం అయిపోయిందా? అన్మ్యూట్ చేయమని అప్పుడప్పుడు మాటలు వస్తూనే ఉంటాయి, పర్వాలేదు. ఇక్కడ చూడండి, మరలా మన జాగ్రత్తగా ఈ 3 విషయాలను చూస్తూ ఉన్నప్పుడు మనకు మోషేతో దేవుడు ప్రకటించిన ఒక సత్యం అక్కడ కనపడుతుంటది. మోషే చక్కగా చెప్పారు, చక్కగా ఆత్మీయంగా చెప్పావు తల్లి, వందన. మోషే మోషే, నువ్వెన్ని పొరపాట్లు చేసినా నేను వాటిని అడుగుటలేదు, కానీ ఒక్క విషయములో జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే ప్రత్యక్ష గుడారపు ఛాయ. అక్కడ కూడా 3 ఉన్నాయి. మొదటిది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇది పరలోకమందున్న వాటికి ఛాయ. ఇంతకీ పరలోకమందు, పరమందు ఆయన 3 చూపుతూ విన్నాడు. ఒకటి మహా ఆకాశము, దాని క్రింద రెండవది పరిశుద్ధ ఆకాశము, మూడవది అతి పరిశుద్ధ ఆకాశము లేక మూడవ ఆకాశం అన్నాడు. దానిని మూడవ ఆకాశమునకు పరదైసు అని పేరు పెట్టాడు. అది ఆత్మ సంబంధమైన క్రమం అక్కడ పెట్టాడు. ఇప్పుడు మన లేఖనానికి జాగ్రత్తగా మళ్ళా వద్దాం. దేవుడైన యెహోవా నేల మన్ను నుంచి నరుని చేసి ఏదెను అనేది రెండవది ఉన్నది, అందులో తూర్పున ఒక తోట వేసి ఆ తోటలో నరుని పెట్టాడు. తోట స్థితిగతులను కూడా నేడు కూడా మనము చూడగలం. అద్భుతమైన క్రమము. ఆ తోట ఏ ఊళ్ళో ఉన్నది, ఏ పట్టణములో ఇప్పటికీ ఉన్నది,
అనేకులు వారు ఎరుగకనే ఆ ఊరు పోతున్నారు, ఆ తోట చూసి వస్తూ ఉన్నారు. చూద్దాం అదేం పెట్టాడు. ఆ తరువాత 17, 18 వచనాలు చూడమ్మా. అది కన్నా అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 3వ అధ్యాయము 17, 18. 3:17 అంకుల్. ఆ, 2:18. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఒక్క ప్రయాసముతో నిమిషం. ఇక్కడ ఒక మాట వచ్చింది. మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు దేవుడైన యెహోవా దేనిని శపించాడు? నేలను సతి నేలను శపించు. వెరీ గుడ్. ఏ నేల? మూడిట్లో మన్ను ఫలాలు మొదటి నేలది, ఆ? మన్ను మొదటిదే మన్ను. నరుడు అది నిర్మించిన ఏంటిది? భూమి నుండి నేల. ఆదామును తీశాడట. 3 భాగాల నేల ఉన్నది. మొట్టమొదటిది గార్డెన్ అంటే తోట, తరువాతది ఏదేను, తరువాతది మిగతా సమస్త భూమండలము అని కనపడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు నరుని సృజించిన ఆ నేల ఎక్కడుంది? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడైన యెహోవా నరుణ్ణి ఎక్కడి నుంచి గెంటి వేశాడు, లేక తోలి వేశాడు, లేక పంపించాడు? ఏదేన్లో ఏదైనా తోట ఏదైనా నుంచా కాదా? ఏదైనా నుంచి ఏదైనా నుంచా ఇంకెక్కడి నుంచో చూద్దాం. ఇప్పుడు తోట అద్దుగో చక్కగా చెప్పారు. ఎవరు? ఏదేని నుంచి పంపలా. ఏదేని నుంచి పంపలా. 23, 24 వచనాలు చూడండి. ఇప్పుడు తోటలో అప్పుడు దేవుడైన యెహోవా, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆ కాబట్టి అతడు ఒకవేళ ఆ, తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని ఇవన్నీ తోటలో ఉన్నాయి. వృక్ష ఫలాలు తోటలో ఉన్నాయి. సాచి తినునేమోనని నిరంతరము జీవించినేమో అని ఆ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో ఏ దాన్ని నేల నుండి అతడు తీయబడెను? దాన్ని దానిని సేద్యపరచుటకు ఏ నేల నుండి అతను తీయబడెను అంటే మొట్టమొదటి మానవుడు సృజించబడినది నేల. ఏదో ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం ఏమిటో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. అది అలా ఉంచండి. ఏ నేల నుండి తీయబడెనో ఆ నేలను సేద్యపరచుటకు వేద్యము చేయుటకు. ఏదైనా తోటలో నుండి అతన్ని ఏదేను పంపివేసి నుంచి కాదు, ఏదేను నుంచి తోటలో నుండి. పంపలేదు. ఏదైనా తోటలో ఏదెనులో నుండి. ఒక తోట వేశాడు. ఆ తోటలో జీవవృక్ష ఫలము ఉన్నది. ఆ తోటలో సమస్త వృక్ష ఫలములు ఉన్నవి. అంజూర చెట్లు ఉన్నవి, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, ఖర్జూరపు చెట్లు, అనేక వృక్ష ఫలముల సముదాయము ఆ తోటలో ఉంచాడు. ఏదేను తోటలో నుండి అతనిని పంపివేసి. ఏదేను నుంచి పంపాడు, ఏదేను నుంచి పంపాడు, తోలివేశాడని మీకు ఏదేనుకు సాదృశ్యం చేస్తున్నారు. తోట నుంచి మాత్రమే పంపాడు. ఆ పొరపాటునైనా గుర్తించవద్దు. ఎందుకు అలా జరిగిందనేది మనకు రాబోయే స్థితులలో విస్పష్టంగా చూస్తున్నాం. ఏదేను నుంచి పంపలేదు. ఎక్కడి నుంచి పంపాడట? తోటలో నుండి అండి. తోటలో
తోట అంటే నుంచి ఇప్పుడు ఒకవైపు తోట ఉన్నది, దాని తర్వాత ఏదేను ఉన్నది, దాని తర్వాత నేల ఉన్నది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నిమిత్తము నేల శపించబడింది. అంటే ఏదేను కాదు, గార్డెన్ కాదు. ఏం నేల. శపించబడినప్పుడు నేల గ్రౌండ్. నేల శపించబడింది. అదేంటి ఆలోచన చేశారా? నీ నిమిత్తము నీవెక్కడ చేయబడ్డావు అక్కడ శపించబడ్డావు అని అంటలా, నీ నిమిత్తము ఆ నేల శపించబడిందయ్యా. నేలను శపించాను. 2 విధాల శాపాలు కనబడుతున్నాయి. సర్పాన్ని చూశాడు. నీవు శపించబడిన దానవై నేలతోటి నీ పొట్టతోటి పాకుచు మన్ను తిందువు. సైన్స్ అంటుంది పాము మన్ను పొరపాటునైనా తినదు. వాక్యం అంటుంది మన్ను తింటుంది. తింటది. ఏమిటి ఇది? సైన్స్ మీరు ఎక్కడైనా చూడండి, పాము ఎక్కడా మట్టి తినదు. మరి ఇదేంది ఈ మాట అన్నాడు? ఇక్కడ పాకుట. ఈ రోజున అనేకులైన విశ్వాసుల మీద పాకుతుంది. శరీర సంబంధమైన పాకుడు కాదు, ఆత్మానుసారముగా పాకటం. అందుకనే అది దానిని ఆ పాకుడు లక్షణమును హిస్సోపు అనబడిన దేవుని వాక్యముతో నీవు ప్రతి దినము కడుక్కోవాలి. రిపెంటెన్స్, పశ్చాత్తాపం, పూర్ణ హృదయముతో వేడుకొని నీవు వాక్యము విని ఈ వాక్యము ద్వారా నీవు మార్చబడాలి. హృదయము మారకపోతే వాడు నీ మీద పాకుతున్నాడు. అబద్ధములలో పాకుతున్నాడు, అపవిత్రతలలో పాకుతున్నాడు, పాపములో పాకుతూ ఉన్నాడు. లోక సంబంధమైన వాటివి నీ హృదయ ఆలోచనలలో నీకు పెట్టి వాడు పాకుతున్నాడు. పాకి 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 నీ నడతను పాపము వైపు, ఆ పాపము వల్ల వచ్చిన మరణము ఆ పాపములతోనే అలాగే చచ్చిపోతాడు. అప్పుడు నోరు తెరిసి మితము లేదు కదా. మింగుట. మన్ను తిందువు. ఏంటది? నీవు మన్ను నుంచి తీయబడ్డా. నరుని నేల మన్ను నుంచి తీశానో తిరిగి నీవు మన్నైపోతావు. ఎప్పుడైతే మన్నైపోతున్నావో పాతాళములోనికి వెళుతూ ఉన్నావు. నీకు విడుదల రాదు. ఏ వ్యక్తి పాపములోనే మరణిస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి అపవిత్రతలతోటి జీవిస్తూ ఉన్నాడో అట్టి వ్యక్తి అపవిత్రతలోనే మారు మనస్సు పొందలేకుండా చనిపోతే అతనిని మింగి వేస్తున్నాడు, అది తిని వేస్తున్నాడు. అంటే శరీరం అన్ను కాదట, నీవు నేను అయినా మారు మనస్సు లేని జీవితాలు కలిగి మరణించిన ప్రతి వారిని యేసుక్రీస్తు రక్తములో కడగబడకుండా అపవిత్రమైన జీవితముల వైపు హృదయం ఉంచి ఇవే ఒక ఆనందమని ఎంచి జీవించు అనేకులను వాడు మింగి వేస్తూనే ఉన్నాడు, తినివేస్తూనే ఉన్నాడు. అది ఆత్మానుసారమైన మట్టి. శరీరమన్ను నిజమే, శాస్త్రజ్ఞులు చెప్పినట్టు శరీరమన్ను వాడికి అవసరము లేదు. నీ జీవితం, నిన్ను నీవు ప్రతి దినము పరిశీలించవలసిన క్రమము అక్కడ కనపడుతుంది. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, విస్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, ఏ నేలను నీవు తీయబడ్డావు ఆ నేల. అంటే ఏ నేలలో ఆదామును సృష్టించాడో, ఏ నేలలో ఆదాము సృష్టి చేయబడ్డాడో ఆ నేలలోనికి పంపబడ్డాడు. కానీ నీ నిమిత్తము అక్కడ నేల ఉన్నది, అది శపించబడింది. దానిని నీవు సాగు చేయి. ఈ నేల కాదు, ఆ నేల. ఏమిటది?
ఇప్పుడు 24వ వచనం కూడా చదవమ్మా, 3వ అధ్యాయం మళ్ళీ 23, 24 జాగ్రత్తగా రండి. మొదటివి తెలుసుకున్నాక అప్పుడు అసలు నరునిని ఎక్కడ చేశాడని ఆయన చెబుతున్నాడో చూద్దాం. దేవుడైన యెహోవా ఆ, అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏదేను తోటలో నుండి పంపివేసెను. ఆ తరువాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఉమ్, ఏదైనా తోటకు తూర్పు చూడండి దిక్కున దేనికి వేశాడు ఇప్పుడు? కంచె. ఆదామును వెళ్ళ ఏదేనుక తోటగా? ఏదేనుకండి ఏదేను అవునా? ఏదేను మళ్ళా చదవండి. తోటకు తోట తోటకి. ఏదేనికి వెయ్యలా? తోటకే సార్. తోటకి తోటలో నుంచి వెళ్ళాడు. చాలా మంది నేను అనేకులు గమనిస్తూనే ఉంటాను ప్రియ దైవ జనమా. ఏదేనుకు ఆయన కంచె వేశాడు, చెరుపులు కెరూబులు పెట్టాడు, దేవదూతలను కంచెగా వేశాడు. తోటకే ఎంత మాత్రము కాదు. మరలా చదువమ్మా మాట. వెళ్ళగొట్టి అప్పుడు ఆయన తోటలో ఆదామును ఉండగా వెళ్ళగొట్టి ఆ. ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఏదేను తోటకు. తోట తోట ఎందుకు ఈ మాట ముమ్మారు చెబుతున్నానో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ సెషన్స్ లో ఈ తోట, ఏదేను, నేల, ఈ మూడింటి వివరాలు మనము చూడాలి. ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. నిగూఢమైన సత్యాలు తొందరపాటుగా మనం ఎంచడానికి వీలు. చూడండి ఏమంటున్నాడు? ఏదేను తోటకు తూర్పు దిక్కున తూర్పు దిక్కున కెరూబులను ఆ జీవవృక్షమునకు పోవు మార్గమును ఆ. కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఒకటి ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల జ్వాలలో. ఆత్మ సంబంధంగా ఖడ్గజ్వాలలు అంటే ఏమిటి? ఏమిటి ఆత్మ సంబంధమైన ఖడ్గజ్వాల? ఒకటి అలా ఉంచండి. నెక్స్ట్ సెషన్స్ లో మనం చూద్దాం. ఆ తర్వాత అంతే ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఆ ఇప్పుడు చూడండి, దూతలను పెడుతూ ఉన్నాడు, ఖడ్గజ్వాలను పెడుతూ ఉన్నాడు, దానిని మూసివేశాడు. నరుడు పాపము చేసిన తరువాత అది మరుగైపోయింది. ఆ మరుగైనటువంటి ఆ తోట ఏదైనా కాదు, మరుగైన ఆ తోట ఒకటి ఉన్నది. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు సిలువ మీద, ఆ తోటలోనికి నిన్ను తీసుకుని వెళ్ళులాగున నేను యోచన చేస్తూ ఉన్నానని. అక్కడ కన్ఫెషన్ చేయబడిన పరిశుద్ధుడిగా మార్చబడిన వ్యక్తికి అభయమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని తీసుకొని మొదట ఎక్కడ పెడుతున్నాడట? ఏదేను తోటలోకి ప్రవేశము ఉన్నది. ప్రస్తుతమునకు నేడే నీవు నాతో తోటలో ఉండువు అనలేదు. పరదేశులో ఏదేనే పరదైస్ అనడానికి ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక ఆధారం ఎత్తుకుదాం. ఆదాం ఎక్కడ చేయబడ్డాడు? ఏ ఊర్లో, ఏ పట్టణములో చేయబడ్డాడో కీర్తనలు 87వ కీర్తన 5 నుండి 7 చరణాలు చాలా జాగ్రత్తగా నిదానించి చదువుదాం. ఈ మాట చదివి మనం ఈ దినాన ముగించుకొని నెక్స్ట్ సెషన్స్ ప్రభు చిత్తమైతే వెనస్డే, లేదంటే నెక్స్ట్ మండే ఆయన చిత్తాన్ని బట్టి ధ్యానించుదాం. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? కీర్తనలు ప్రతి జనము 87 ప్రతి జనము దానిలోనే జన్మించననియు దానిలోనే జన్మించనని సర్వోన్నతుడు ఆ తానే దాన్ని సర్వోన్నతుడు స్థిరపరచననియు దానిని స్థిరపరిచాడని సియోనును గూర్చి చెప్పుకొందురు. ఆ ఇప్పుడు ప్రతి జనం ఎక్కడ పుట్టారంట? దానిలోనే ఎక్కడ పుట్టారంట? సియోనులో. అర్థం కాలేదు ప్రతి ఇంకా. జనము దానిలోనే జన్మించెననియు ప్రతి జనము దానిలోనే అంటే
మొట్టమొదటి మానవుడు అక్కడే పుట్టాడట. అక్కడ పుట్టి సమస్త భూమి యందు విస్తరణ ప్రారంభమైనదట. అందుకని సమస్త జనము, సమస్త సృష్టియు దానిలోనే సృజించబడినది అని సియోను కొండ, సియోను సియోనును గూర్చి కొండ మీదే 7 పర్వతముల యొక్క సముదాయము. 7 పర్వతములలో ఆనాడు అబ్రహాముకు ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడంటే, అబ్రహామా, నీ కుమారుని ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను నీకు చూపించు పర్వతము మీదనే. ఆ పర్వతమునకు పేరు మోరియా కొండ ఒకనాడు. అది నేటి సియోను. సియోను అది ఒకప్పుడు ఆదామును సృష్టించిన భూమి. ఆ పర్వతము ఎత్తైన ఇలా శిఖర కొండ కాదది, అనేక నివాసాలు కలిగిన సియోను కొండ అలా ఉన్నది. ఇప్పుడు చూడండి, తర్వాత ఏంటో చదవండి. 87 వరకు చదవాలి. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు తానే దానిని స్థిరపరచినని సియోను గూర్చి చెప్పుకొందురు. సియోను గూర్చి చెప్పుకుందురు. అయిపోయిందమ్మా 87 దాకా. లేదండి, లేదు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని ఈ సెలవిచ్చును. జనము అక్కడ జన్మించనని అక్కడ జన్మించనని సెలవించను. ఇంకా 27వ వచనం దాకా చదువు తల్లి. పాటలు పాడుచు ఆ వాయిద్యములు వాయించుచు ఆ మా ఊటలన్నీయో నీ యందే ఉన్నవని వారందరూ. మా ఊటలన్నీయో నీ యందే నీ ఉన్నవని. ఉన్నాయా నీ దగ్గరే? నీవు నివాసముండు స్థలం ఒకటి ఉందయా? సియోనులోనే మేము జన్మించామయ్యా. మా ఓటలో, ఓట అంటే ప్రవాహం ఎక్కడుంది, ఓట అక్కడ ప్రారంభమైంది అంటే మన పూర్వీకులు అని అర్థం. మా ఓట నా పితరుడు, అక్కడి నుంచే ప్రవాహముగా మేము జన్మిస్తూ వచ్చాము. ఆదాము నుండి క్రీస్తు వరకు ఎలాగో మరణం వచ్చానో క్రీస్తు నందు మనకు నిత్య జీవము అన్న. ఓట అంటే పూర్వీకులు, పూర్వీకులు. ఓట అంటే పూర్వీకులు. మా ఓటలన్నీ, మా ప్రారంభ దిశంతయు, మా బ్రతుకు మూలాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు సృష్టి ఎక్కడ ప్రారంభమైంది? మా ఊటలన్నీ సియోను కొండ. ఆ? సియోను కొండ. సియోను కొండ మీద. ఇప్పుడు సృష్టి దేవుడైన యెహోవా ఏదేనును ఆయన ఏర్పాటు చేశాడట. భూమి ఒక వైపు, అందులో ఏదేను తోట. భూమికి మధ్య దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడని, ఆయన మనకును దేవునికి మధ్యవర్తి. సృష్టి ప్రారంభించినప్పుడు భూమికి మధ్యలో ప్రారంభించాడు. కారణం ఏమిటంటే, ఇదిగో ఆయన మధ్యవర్తి. సమస్తము ఇప్పుడు ఇండియాలో చేశాడంటే, ఇండియా ఒక మూల, ఆఫ్రికా అటు మూలన దేవుడు చెయ్యడు, మధ్యలోనే చేస్తాడు. ఎందుకంటే మధ్యలో ఉంటేనే అన్ని దిక్కులు ఆయనకు చూస్తూ ఉన్న దేవుడు, అన్ని దిక్కులకు సమాన న్యాయం. ఇప్పుడు భూమికి నీవు మధ్య ఎక్కడ ఉన్నావో తెలుసా? భూమికి మధ్య ఉన్నటువంటి పట్టణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. యెరూషలేమే, ఇజ్రాయెల్. సియోను కొండే. అక్కడే మొట్టమొదట నరుని నిర్మాణము చేశాను అని నేను గ్రహించులాగున ఈ సత్యం అక్కడ ఉంచాడు. సమస్త సృష్టి అక్కడే జన్మించబడింది, నేను చేశాను. ఎందుకంటే సమస్త భూమికి అది మధ్య, అందరికీ మధ్య. అక్కడే నేను కూడా లోకానికి వచ్చాను. ఇప్పుడు ఏదేని ఎక్కడుంది? సియోను. మధ్య.
మధ్యలో ఉంది. మధ్యలో ఉంది. ఇప్పుడు ఆదామును ఎక్కడ చేశాడు? భూమికి మధ్యలో చేశాడు. ఇంకా దానికి ఏం పేరు పెట్టాడు? తోట ఇప్పుడు సమస్త భూమండలము ఇటుపక్క ఉన్నది. ఏదైనా చక్కగా చెప్పారు. భూమికి మధ్యలో యెరూషలేము ఉన్నది, సియోను కొండ ఉన్నది. ఆ కొండ నందు ఉన్నటువంటి ఆ ఏదేనులో చేశాడు. కానీ శపించింది ఏంటండి? ఇప్పుడు నేలను నేలను శపించాడు. ఏ నేల నుండి? ఈ మూడు ఒకటే. ఈ నేల నుండి తీయబడితివి అన్నాడు కనుక ఈ నేల నుంచేమో అని నీవు అనుకుంటూ ఉన్నావు. అక్కడ ఆయన స్పష్టపరిచాడు, ఇదిగో ప్రతి జనము అక్కడే చేయబడింది, సృష్టించబడింది. నేనే సృష్టికర్తను. అది భూమికి మధ్యలో ఉన్నది. అది ఏదేను అనబడిన ప్రాంతమందున్నది. అది సియోను కొండ, అక్కడ యెరూషలేము ఉన్నది. ఇప్పుడు మనకు ఆలోచన రావాలి, అక్కడ ఒక తోట ఉండాలి. తోట ఎక్కడుంది? ఏమైంది? మనము మరుసటి సమయంలో ధ్యానించుకున్నాం. దేవుడు ఇప్పుడు చెప్పబడిన వరకు తన మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి రాకడకు సిద్ధము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Amen. హల్లెలూయా. సార్ ప్రైజ్ లాట్ సార్. చిన్న డౌట్ అండి చెప్పండి తల్లి. సార్. అదే ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉన్నప్పుడు ఈ జీవ ఫల వృక్షంలు కూడా ఉన్నాయి కదా సార్. అయితే తోటలో ఇది ఉన్నప్పుడు ఆ తోటలో ఉన్నప్పుడు సార్